వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో చెత్త బకెట్లను పంపిణీ చేశారు. ప్రజలందరూ కూడా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి వేయాలన్నారు. రోడ్లపై గాని కూడళ్ల వద్ద చెత్తను వేయరాదని, అలా వేసిన వారిపై జరిమానా విధించబడుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మరియతండలు గ్రామాభివృద్ధి భాగంగా చెత్త బకెట్ల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ముర్చిన బాలరాజ్, సర్పంచ్ జ్యోతి గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామ ప్రజలకు చెత్త బకెట్లు అందజేశారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. గ్రామ ప్రజలు చెట్లను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాలని కోరారు. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో రామడుగు పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ 2369 గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వడ్లు ప్రైవేటు ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రయోజనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 17% మించకుండా వడ్లు ఆరబెట్టి తేమ శాతం మట్టి తాలు లేకుండా తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరణ కోసం బకెట్ల పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మరియతండ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తుంది.